నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. సహోదరుడా, నీ దగ్గర ఈ లోకంలో సమస్త సంపాదన ఉండొచ్చు, కానీ యేసు ప్రభు లేకపోతే మరి పరలోకము లేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మన బంధకాలు తీసివేయటానికి, మన పాపము నుండి విడుదల చేసి నిత్య మహిమ ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే మత్తయి లోకాసు సువార్త 10:18 అంటుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోయారంటే ఈ లోక వ్యసనాలు ఎవరైతే ఉన్నారో వారు నశించిపోతారండి. వారి ఆయుష్ కంటే ముందే మరి అది వ్యసనం ద్వారా చనిపోయి నిత్య నాశనానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము తెచ్చే పత్రికల్లో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోక మార్గము, రెండు నరక మార్గము. మరి నరక మార్గం యేసు ప్రభు తెలుసుకోకుండా వెళ్ళిపోతే నరక మార్గానికి ప్రతి ఒక్కరు వెళ్తారని బైబిల్ చెప్తుంది. మరి పరలోక మార్గం వెళ్ళాలంటే ఆయనే మార్గం. యోహాను సువార్త 14:6 ఉంటుంది ఈ మాట, నేనే మార్గమును, యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోక తండ్రి దగ్గరికి ఎవరు రారు అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి మన మోక్ష రాజ్యం వెళ్ళాలంటే ఆయనే మార్గం, నిత్య జీవం వెళ్ళాలంటే ఆయనే మార్గం. కొంతమంది యేసు ప్రభు అంటే ఎవరండి, యేసు ప్రభు ఎప్పుడొచ్చాడండి, యేసు ప్రభు ఎలా ఉంటాడని అడిగేవారు కూడా లేకపోలేదు. యేసు ప్రభు సర్వ సృష్టిని ప్రేమించి సర్వ మానవాళి కొరకు సిలువలో అడ్డకర్ర నిలువు కర్ర మీద నా పాపముల కొరకు యజ్ఞ పశువుగా బలి పశువుగా నీవు నిత్య నాశనాన్ని నరకానికి వెళ్ళకూడదని, నేను నరకానికి వెళ్ళకూడదని, అగ్ని ఆ పాతాళంలోకి వెళ్ళకూడదని ఆయన యాతన పడ్డాడండి, ఆయన బాధపడ్డాడండి. 3 మేకులు 5 గాయాలతో కలువరుసులలో నా పాపముల కొరకు చనిపోయారండి ప్రభు యేసు క్రీస్తు వారు. కుమారుడా, ప్రాణముండగానే నువ్వు ప్రభువుని నమ్ముకోపోతే, దీపం ఉండగానే నీ హృదయం అని ఇల్లు చక్క పెట్టుకోకపోతే రేపుడికి రూపు లేదు. రేపేమి సంభవించడో నీకు తెలీదు. నీ జీవమే పాటిది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. కనుక కుమారుడా, ప్రాణం ఉండగానే యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నా పాపంలో విడుదల దయచే, యేసయ్యా నీ రాజ్యంలో నేను కూడా రావడానికి సహాయం చేయని నువ్వు అడిగితే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. సిలువలో 2 దొంగల్ని సిలువేశారు, యేసు ప్రభువారి మధ్యలో పెట్టారు. ఎడం పక్కన దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నన్ను దింపు, నువ్వు దిగు అంటున్నాడు. కానీ కుడిపక్కున్నవాడు అంటున్నాడు, ఒరేయ్ మనమైతే ఈ పాపం చేసి ఈ శిక్షకు అర్హులమే, ఈ యొక్క నరకానికి పాత్రులమే, అయినప్పటికీ ఆయనలో ఏ పాపం లేదు, సర్వ పాప పరిహారం కొరకు ఆయన ప్రాణం పెడుతున్నాడు రా అని చెప్పినప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు కుడిపక్కన దొంగ, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అనగానే యేసయ్య అంటాడండి, నేడే నాతో పాటు పరదాసులో ఉంటావు, నిత్యముగా నీతో చెప్పుచున్నాను. అంటే నేడే పరలోకంలో ఉండాలంటే యేసు ప్రభువే మార్గం. చనిపోయాడు, 3వ దినం మృత్యుంజయుడిగా లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, మళ్ళీ రాబోతున్నాడు. నువ్వు ఈలోగా సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడు. ఈలోగా నువ్వు సిద్ధపడి లేకపోతే, ఇంకా నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు, తిరుగుతూ తాగుతూ తిరుగుతూ ఉంటే హఠాత్తుగా మరి దేవుడు రాకడ వస్తుందని బైబిల్ చెప్తుందండి. కనుక రాకముందే యేసు ప్రభు నన్ను క్షమించు, యేసు ప్రభు నన్ను విడిపించు, యేసు ప్రభు నన్ను రక్షించని ఈ 3 మాటలు నువ్వు చెప్తే నువ్వు రక్షింపబడతావు. కనుక ఆ చెరసాలు వేసినప్పుడు, పునాదులు సీలిపోయినప్పుడు, ఆ యొక్క అందరూ కూడా వెళ్ళిపోయారని ఆ చెరసాల నాయకుడు చెప్పుకోబోతుంటే, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు హాని చేసుకోవద్దు అన్నాడు. ఎమ్మటే అయ్యా మరి ఈ రక్షణ పొందటానికి నేనేం చేయాలని అడిగాడు. ఈ రక్షణ పొందటానికి నేనేం చేయాలంటే యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారని ఆయన చెప్పాడు. ఎమ్మటే యేసు ప్రభు నామమున బాప్తిసం పొంది శాంతి సంతోషం సమాధానం పొందాడు. మేము కళింగ బ్రాహ్మలు అంటారు. యేసు ప్రభు తెలియనప్పుడు వ్యసనపరున్నాయి, పాపానికి వల్ల వచ్చే జీవితం మరణం, నిత్య నాశనమే మరణం వచ్చినప్పుడు నన్ను బ్రతికించేవారు ఎవరు లేరు. కానీ యేసు ప్రభు నన్ను పిలిచి, ఆయన స్వరంతో పిలిచి నన్ను రక్షించి ఆ మరణ పడకలో నన్ను లేపి సజీవుడిగా నన్ను కాపాడుకున్నాడండి యేసయ్య. ఆయన మంచివాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయక ప్రతి ఒక్కరు కూడా ఈ నిత్య మార్గంలో పరలోక రాజ్య మార్గంలో ఆయన నడిపించేవాడే ఉన్నాడు.
అబద్ధం ఆడలేవు, పాపం చేయలేవు, మోసంగా తిరగలేవు, ఇష్టానుసారంగా జీవించలేవు. ఎందుకంటే క్రీస్తు యేసు నందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించునని కొత్తవి ఆయనని బైబిల్ చెప్తుంది. వస్తావా యేసు దగ్గరికి? ఇస్తావా ఆయనకు హృదయం? వెండి బంగారాలు అష్టైశ్వర్యాలు ఈ లోకంలో ఏది నిన్ను అడగట్లేదు, కానీ కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని, కుమారి నీ హృదయం నాకు ఇమ్మని పిలుస్తున్నాడు దేవుడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. యేసు ప్రభువుని నమ్ముకో, నీకు శాంతి, సంతోషం, సమాధానం కలుగుతుంది. మరి ఇంత మంచి మాటలు నీకు ఎవరు చెప్పరు. రాకడ సమీపంగా ఉంది. ఆ రోజు అడుగుతాడు, ఇదో ప్రతి బజార్కి వచ్చి ఈ రక్షణ సువార్త చెప్పారు, నువ్వు వెళ్ళలేదు అని ఆ రోజు అడిగితే, నాకు తెలియదయా అంటే ఛాన్స్ లేదు. ఎంతే ఖచ్చితంగా నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. కనుక ప్రాణం ఉండగానే ప్రభువు నమ్ముకో. రాకడ సమీపంగా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఎలా ఉండేవాడు అలా ఉన్నాయి, వాడి ప్రతిఫలం నేను ఇస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. సిద్ధపడు, ఆయన రాజ్యం సమీపించింది. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు సాగుతాం.